ఎక్కువ టేబుల్లను కూడా కేటాయించాడు. ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లడంతో రెండో విడత ఎలక్షన్లు కూడా సజావుగా సాగినట్టు చెప్పుకోవచ్చు. కళ్యాణ్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సిద్దిపేటలో ప్రస్తుతానికైతే ఇటు బీఆర్ఎస్ లీడింగ్లో ఉంది. 21 స్థానాల్లో కాంగ్రెస్, అలాగే 74 స్థానాల్లో ఇటు బీఆర్ఎస్ ఉంది. అలాగే సిటీ పరిసర ప్రాంతాల్లో ఇటు రంగారెడ్డి జిల్లా, అలాగే రంగారెడ్డితో పాటు ఇటు సిటీ పరిసర ప్రాంతాలు ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఇటు రంగారెడ్డి మనం చూస్తే కనుక కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. 66 స్థానాలు కాంగ్రెస్ సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్కి 66 స్థానాలు, అలాగే బీఆర్ఎస్కి సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్కి 56 స్థానాలు, బీజేపీకి 9 స్థానాలు, అలాగే ఇండిపెండెంట్ 16. రంగారెడ్డికి సంబంధించి 178 స్థానాల్లో ఇటు కాంగ్రెస్ లీడింగ్లో 66 స్థానాలతో ఇటు రంగారెడ్డిలో ఉంది. అలాగే సిటీకి సంబంధించి ఇటు మెదక్ ఒకసారి మనం చూస్తే కనుక మెదక్లో 149 స్థానాలకు గాను కాంగ్రెస్ 44 స్థానాలు, అలాగే బీఆర్ఎస్కి సంబంధించి 38 స్థానాలు, బీజేపీ 10 స్థానాలు అండ్ ఇండిపెండెంట్ 22 స్థానాలు. ఒక రకంగా ఆల్మోస్ట్ టఫ్ ఫైటే ఉన్నట్టుంది. మెదక్లో ఈక్వలెంట్గానే ఉండబోతుందా? మరి కాంగ్రెస్ లీడ్ తీసుకుని ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు తెలియపరచడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో వ్యక్తపరచవచ్చు. ఇటు మహబూబాబాద్ ఒకసారి మనం చూస్తే కనుక మహబూబాబాద్లో 158 స్థానాలకు గాను ఇటు కాంగ్రెస్ 84 స్థానాలు, ఫుల్ మెజారిటీ అని చెప్పుకోవచ్చు, 84 స్థానాలు, అలాగే బీఆర్ఎస్ 26 స్థానాలు, ఇటు ఇండిపెండెంట్ 10 స్థానాలు. సో మొత్తం మీద ఒకసారి ఓవరాల్ స్టాట్స్ ఒక్కసారి చూస్తే కనుక రాష్ట్రం మొత్తంలో 3911 స్థానాలకు గాను ఇప్పుడు కాంగ్రెస్ 1561, అలాగే బీఆర్ఎస్ 797, అలాగే బీజేపీ 188, అలాగే ఇండిపెండెంట్ 435. సో మొత్తం మీద కాంగ్రెస్ లీడ్ కంటిన్యూ చేస్తూనే ఉంది. 1500 పై చిలుకు నంబర్స్ ప్రస్తుతానికి స్కోర్ చేసింది. సో రానున్న ఇంకొంత సమయం తర్వాత ఇప్పుడు 1000 మంది ఓటర్స్ ఉన్న విలేజెస్లో సాయంత్రం 5-6 గంటల వరకే కౌంటింగ్ ముగిసింది. ఆ రిజల్ట్స్ వెలువడాయి. దాని తర్వాత ఇప్పుడు 3000 నుంచి 4000 అంతకంటే ఎక్కువ జనాభా, అంతకంటే ఎక్కువ ఓటర్స్ ఉన్న విలేజెస్, ఆ విలేజెస్కి సంబంధించిన కౌంటింగ్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఆ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. 8 గంటల తర్వాత, అలాగే 9 గంటలకు, 10 గంటలకు ఇంకా కొన్ని రిజల్ట్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇటు సిద్దిపేటలో కాంగ్రెస్ ప్రస్తుతానికి లీడ్ తీసుకుంది, అలాగే ఇటు జనగామలో చూస్తే ఇటు బీఆర్ఎస్ లీడ్ తీసుకుంది, అలాగే నిర్మల్లో బీజేపీ లీడ్ తీసుకుంది. ఈ 3 స్థానాల్లో ఇవి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా మనం చూస్తే ఇటు కాంగ్రెస్ లీడ్ తీసుకుంది, కాంగ్రెస్ లీడ్లో ఉంది. కానీ కొంత ఫైట్ అయితే బీఆర్ఎస్ సిటీకి సంబంధించిన స్థానాలు, సిటీకి పరిసర ప్రాంతాలు ఇటు రంగారెడ్డి, అలాగే ఇటు మెదక్, ఈ జిల్లాలకు సంబంధించి చూస్తే కనుక అక్కడ కొంత ఫైట్ అయితే కనిపిస్తుంది కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్య. కానీ మొత్తం మీద ఓవరాల్గా చూస్తే ఇటు కాంగ్రెస్ ఫస్ట్ ఫేజ్ 1లో ఏదైతే ఒక ఫార్వర్డ్, ఒక ఫుల్ స్వీప్ని అని చెప్పుకోవచ్చు, ఆల్మోస్ట్ ఒక 70% స్థానాలు ఇటు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు బీఆర్ఎస్ ఇంకా ఎన్ని స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది? కాంగ్రెస్ ఇంకా ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను తెలియపరచడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలని వ్యక్తపరచవచ్చు. ఒకసారి మిగతా జిల్లాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి మనం చూస్తే కనుక ములుగు, ఇటు మంత్రి సీతక్కకు సంబంధించిన ములుగు జిల్లాలో ప్రస్తుతానికి 24 స్థానాల్లో కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ 8 స్థానాల్లో, ఇండిపెండెంట్ 3 స్థానాల్లో. అలాగే 24, అలాగే బీఆర్ఎస్ 23 స్థానాల్లో ఈక్వలెంట్గా ఉన్నారు. ఒక్క స్థానం తక్కువ ఇటు బీఆర్ఎస్ ఉంది. కానీ ఇటు బీజేపీ 8 స్థానాలు, అలాగే 9 స్థానాల్లో ఇటు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. మొత్తం మీద ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి కరీంనగర్లో టఫ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరు ఈక్వలెంట్గానే ఉన్నారు, ఆల్మోస్ట్ ఈక్వలెంట్గా ఉన్నారు. మరి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కీ రోల్ ప్లే చేయబోతున్నారా? ఒక్కసారి ఈ లెక్కింపు జరిగిన తర్వాత కొమ్రంభీం జిల్లాలో లేటెస్ట్ అప్డేట్. కొమ్రంభీం జిల్లాలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 15 స్థానాలు, అలాగే బీఆర్ఎస్
28 స్థానాలతో లీడింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. కొమరం భీం జిల్లాలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ లీడింగ్లో ఉంది. సో ఒక్కసారి ఇటు కరీంనగర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టర్న్